వెల్కమ్ టు శ్రీలత బ్లాగ్స్ అండి. ఈరోజు మనం కడ్డీల టమాటా కూర వండుకుందామండి. చాలా బాగుంటుందండి. నేను అయితే ఈ విధంగా వండుకుంటా, ఒకసారి ట్రై చేసి చూద్దామండి. నేను ఒక 20 రూపాయలు అంటే ఒక 5-6 రకాల కడ్డీలు తీసుకున్నాండి. వాటిని మంచిగా దోరగా వేయించుకుందాం. మంచిగా దోరగా వేయించుకొని గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందామండి. మరీ వేగనవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం నూనెలో వేయించుకుంటాం కాబట్టి కండి మరీ అంతగా వేగనవసరం లేదండి. కానీ అందులో ఉన్న కొంచెం స్మెల్ అన్నది పోవటానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేయించుకోవాలండి. ఇవేనా కాదండి, కడ్డీలన్నీ మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే ఉసుకుంటుంది. ఇట్లా మనం వేయించుకున్నాక ఒకసారి మళ్ళీ వేడి నీళ్ళలో వేసి ఒకసారి శుభ్రంగా మంచిగా 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కున్నాక అందులో ఉన్న సన్న ఉసుకుంటుందండి, ఆ ఉసుక పోతేనే బాగుంటుందండి. ఉసుక పోవాలండి. మంచిగా చూడండి, కొంచెం కలర్ వచ్చినాయండి. వీటిని మనం తీసి పక్కగా పెట్టుకుందామండి. తీసి పక్కగా పెట్టుకుందాం. ఏగిపోయినాయండి మంచిగా. చూడండి, కొంచెం కలర్ వచ్చినాయండి. ఈ విధంగా లైట్గా వేయించుకుంటే చాలండి, ఎక్కువ మరీ కూడా మాడనవసరం లేదండి. ఈ విధంగా వేయించుకుంటే చాలండి. ఇక తీసి పక్కకు పెట్టుకుందామండి. అదే కళాయిలో ఒక 4 పావులు నూనె పోసుకుందామండి. అదే కళాయిలో, మరి వేరే కళాయి కూడా పెట్టనవసరం లేదండి. ఒక 4 పావుల నూనె పోసుకుందాం మనం. ఒక 4 పావులు చాలండి, మరీ ఎక్కువ ఉండదండి, నూనె తక్కువే ఉంటుంది. 4 పావులు చాలండి. నూనె వేడి కాగానే అండి తాలింపు గింజలు వేసుకుందామండి. మనం పోపుకు సంబంధించిన తాలింపు గింజలు ఒక స్పూను, ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకొని కొంచెం ఇవి చిటపట్లు ఆడినాక కొంచెం వేగినాక అండి ఇవి కొంచెం మంచిగా వేగాలండి, ఎందుకంటే వీటి వల్ల కొంచెం రుచి వస్తుందండి. అవి కొంచెం వేగినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కడ్డీలను శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళలో అదే నూనెలో వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. మంచి కొంచెం కలర్ వచ్చేలాగా, కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేగనివ్వాలండి. అప్పుడే కూర అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వండుకుంటే ఇక ఈ విధంగా ఇలాగనే వండుకోవాలండి. చూడండి, మంచిగా ఎర్రగా వచ్చినాయంటే తీసి మనం పక్కా పెట్టుకుందామండి. వీటినిగా తీసి పక్కా పెట్టుకోవాలండి. వీటిని చాలా బాగుంటుందండి కూర. ఈ విధంగా వండుకోండి, ఎల్లకైనా బాగుంటుందండి. వీటిని ఇట్నే తీసుకొచ్చుకొని మంచిగా శుభ్రంగా వేయించుకొని నూనెలో వేయించుకొని పప్పుచారు చేసుకున్నప్పుడు కూడా పప్పుచారుకి కాంబినేషన్ పెట్టుకొని తిన్న కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే నూనెలో నేను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అదే నూనెలో వేస్తున్నాండి. మళ్ళీ నూనె మాత్రం వేరే చేయట్లేదు. చాలా బాగుంటుందండి ఇట్నే వండుకుంటే. బాగోదనుకోదండి, బాగుంటుందండి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం వీటిని కూడా కలుపుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేగాలండి మంచిగా. గోల్డెన్ కలర్ అంటే కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలండి. ఇవి కూడా కొంచెం వేగినాక అండి చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం వేగినాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. మనం ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం కూడా అప్పటికప్పటికి ఏ కూర ఉన్నా మనం చాలా చూడండి, అల్లం అయినా మసాలా అయినా అప్పటికప్పటికి నూరి వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. 1/2 స్పూన్ అల్లం వేసుకున్నాండి. ఈ రెండింటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకుంటాం కండి, అవి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందామండి. మనం కరివేపాకు ఎల్ల వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఏ కూరలైనా కరివేపాకు బాగుంటుంది. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్నాక అది కూడా చిటపట్లు ఆడినాక ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కండి కడ్డీలు వేయించి పెట్టుకున్నాం కండి వాటిని మళ్ళీ మంచిగా తీసి ఒక పక్క ఈ లోపల చల్లారి ఉంటేగా అవి కూడా ఇలా వేసుకోవాలండి. తాలింపులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే ఆ నూనె అల్లం అన్నది ఆ ముక్కలకు పట్టి చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం లైట్గా వేగినాక ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందామండి. టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయండి. మరి కూడా కలపనవసరం లేదండి. టమాటాలు ఉడికిన కుక్ అవుతాయి కాబట్టి మరి కలపనవసరం లేదు. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందామండి. సరిపోయిద్దండి. నేను తీసుకున్న క్వాలిటీకి 2 స్పూన్లు ఉప్పు సరిపోయిద్దండి. చిన్న స్పూన్ ఇది, మరి పెద్దది కాదు. 2 స్పూన్లు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటే అండి మంచిగా ఉడికిపోతాయండి. టమాటా ముక్కలు అనేది మంచిగా ఉడికిపోతాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ లోపల టమాటాలు అనేవి కుక్ అవుతాయి. చూడండి, మంచిగా ఉడికిపోయినాయండి. టమాటాలు చాలా మెత్తగా ఉడికిపోయినాయి. అదేవిధంగా మనం ఒక 2 నిమిషాలు కలుపుతా అంటే ఆ ముక్కలు అనేది టమాటా ముక్కలు అనేది గ్రేవీగా మంచిగా మెత్తగా అవుతాయండి. మంచిగా ఉడకాలండి. టమాటా ముక్కలు అనేది మంచిగా ఉడకాలి. ఈ విధంగానే వండుకోవాలండి. టమాటా ముక్కలు మంచిగా వండాలండి. టమాటా ముక్కలు ఇక మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే పూర్తిగా ఉడికిపోతాయండి. చూడండి, మంచిగా ఉడికిపోయినాయండి టమాటా ముక్కలు. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి కూర కూడా. ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది చాలా విధాలుగా వండుతారు, అవి కూడా బాగుంటాయండి. కానీ నేను ఈ పద్ధతి ప్రకారం వంతండి, నాకు ఇట్లయితే నచ్చింది. ఒక 2 స్పూన్ల కారం,
ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటే చాలా అంటే కూర ఉడికిపోయిద్దండి. చాలా బాగుంటుందండి. లాస్ట్ స్టేజ్లో మనం కొత్తిమీర కొంచెం పైన చల్లుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కూర చాలా బాగుంటుందండి. ఈ విధంగా వండుకొని చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే అండి ప్లీజ్ అండి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ బంధువులు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మనం ఇట్లా ఉప్పు మనం కారం అని మసాలా వేసుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాలు అవసరం, ఒక నిమిషం చాలండి. మూత పెట్టుకొని తీస్తే అండి కూర మొత్తం ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ కూర మొత్తం ఉడికిపోయిందండి. చాలా బాగుంటుందండి. కూర ఈ విధంగా వండుకోండి. కూరని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పైన వేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఒక 2 స్పూన్ల మంది అంటే గుప్పెడు మంది కొత్తిమీర వేసుకొని కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా వండుకొని చూడండి. బాగుంటుందా బాగోదా అన్నది నాకు కొంచెం కామెంట్లో చెప్పండి అండి. ఇప్పుడు కూర మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు కూరని వేరే గిన్నెలో తీసుకుందామండి. మనం ఇక వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. కూరని అచ్చంగా ఇట్లా వండుకోవచ్చు, ఉల్లిగడ్డలు వేసి వండుకోవచ్చు, గోంగూర ఎలా వేసుకున్నా కూడా ఈ కూర, ఈ కడ్డీల కూర అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వండుకొని చూడండి. ప్లీజ్ అండి ఎవరు నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ ఇంత ఓపికతో చూసి మీరు చాలా ఓపికతో చూస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. చూడండి కూర చూడండి ఎంత బాగుందో, ఎర్రగా మంచిగా ఎలా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.